తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. రాజకీయ పార్టీల తీరు ఒక్కోసారి అనుమానాస్పదంగానే ఉంటుంది. నేను ఆడా ఉంటా ఈడా ఉంటా అన్నట్లుగా వారి ప్రవర్తన మారుతూ ఉంటుంది. అవకాశాన్ని అవసరాన్ని బట్టి వాళ్ళు వ్యూహాలు రచిస్తారనుకోవాల్సిందే తప్పితే అసలు విషయం అంత తొందరగా అర్థం కాదు. ఏపీలో గెలిచిన తెలుగుదేశం పార్టీ మూమెంట్ కూడా ఒక్కోసారి అనుమానాస్పదంగానే కనిపిస్తోంది. చంద్రబాబు ఇప్పుడు టీడీపీతో ఉన్నారా, ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ను దువ్వుతున్నారా అని కూడా అనుమానాలు వచ్చేందుకు తాజా పరిణామాలే ఉదాహరణగా తీసుకోవచ్చు. ఏపీలో టీడీపీ ఘన విజయం ఆ పార్టీలో జోష్ను పెంచింది. టీడీపీ పోటీ చేసిన 144 స్థానాల్లో 135 చోట్ల ఆ పార్టీ ఒంటరిగానే విజయం దక్కించుకుని మ్యాజిక్ ఫిగర్ను దాటేసి మరీ అధికారంలోకి వచ్చింది. దీంతో కనీవిని ఎరుగని విజయం ఆ పార్టీకి సొంతమైంది. ఈ సంబరాలను టీడీపీ అభిమానులు, కార్యకర్తలు కేవలం ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా చేసుకున్నారు. ఇలానే తెలంగాణలోనూ టీడీపీ నాయకులు భారీగా వేడుకలు నిర్వహిస్తున్నారు. టీడీపీకి ఒకప్పుడు కంచుకోట వంటి ఖమ్మం జిల్లాలో జరిగిన సంబరాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్లో మంత్రులుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కార్యకర్తలను హుషారుపరిచారు. అంతేకాదు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. మిఠాయిలు కూడా పంచుకున్నారు. పార్టీల నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన వీరిని నేతలు ఘనంగా స్వాగతించారు. కాంగ్రెస్కు చెందిన నాయకులు టీడీపీ గెలుపు విషయంలో సంబరాలు చేసుకోవడం, ఆ పార్టీ నేతలతో కలిసి సంబరాల్లో పాల్గొనడం వెనుక 2 కారణాలు కనిపిస్తున్నాయి. తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానంలో తొలి అడుగులు టీడీపీతోనే పడ్డాయి. గతంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ఇక రెండోది, గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసినప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు ఆయనకు అనుకూలంగా పనిచేశారు. దీంతో తుమ్మల తన కృతజ్ఞతను చాటుకున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పొంగులేటికి టీడీపీ కార్యకర్తలు సహకరించారు. అందుకే ఇప్పుడు టీడీపీ సంబరాల్లో ఆయన కూడా భాగస్వామయ్యారు. ఇలా 2 మంత్రులు టీడీపీ వేడుకలకు రావడం అనేక ప్రశ్నలకు అవకాశమిచ్చింది. చంద్రబాబు పార్టీ ముందు జాగ్రత్త చర్యగా కాంగ్రెస్ను సైతం దువ్వుతోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే టీడీపీ వేడుకలకు కాంగ్రెస్ నేతలు వస్తున్నారంటే ముందు వెనుక ఆలోచించుకొని ముందే చెప్పి వచ్చి ఉంటారని రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ఇప్పుడు మోదీకి అత్యంత ఆప్తుడైన రాజకీయ భాగస్వామి అయ్యారు. బాబు ప్రమాణ స్వీకారానికి మోదీ వస్తున్నారు. మరోపక్క తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబుకు సన్నిహితుడే. దాంతో చంద్రబాబు ఇప్పుడు ఇరు వర్గాలను మేనేజ్ చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. కేంద్రంలో చంద్రబాబు మళ్లీ కింగ్ మేకర్ అవుతున్నారు. ఎన్డీఏ మీటింగ్లో ఆయనకు ప్రత్యేక ప్రాధాన్యం లభిస్తోంది. కేంద్రంలో కీలక మంత్రిత్వ శాఖలతో పాటు డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 9న జరిగే ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబుతో పాటు టీడీపీ టీం ప్రధానంగా కనిపించబోతోంది. మోదీ కూడా ఈ నెల 12న జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రాబోతున్నారు. అయితే ఇంతలోనే మరో సంఘటన జరిగింది. కాంగ్రెస్ నేత అయిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఫోన్ చేశారు. శుభాకాంక్షలు చెప్పడంతో పాటు 2 రాష్ట్రాల మధ్య వివాదాస్పద అంశాల పరిష్కారానికి కృషి చేద్దామని విజ్ఞప్తి చేశారు. దాంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. గతంలో ప్రధాని మోదీ హాజరైన అమరావతి ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి కూడా వేదికపై ఉన్నారు. కాకపోతే అప్పటి రాజకీయ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం రేవంత్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ విషయంలో మరో అంశం కూడా ప్రస్తావించుకోవాలి. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు టీడీపీతో కలిసిపోయేందుకు ఉత్సాహం చూపుతుండగా అక్కడి బీజేపీ నేతలు మాత్రం కాస్త దూరమే పాటిస్తున్నారు. పొత్తు ధర్మం ప్రకారం 1-2 స్టేట్మెంట్స్ ఇవ్వడం తప్ప సిన్సియర్ ఫ్రెండ్షిప్ను వాళ్లు పాటించడం లేదు. ఏపీలో టీడీపీతో బీజేపీ కలిసిపోయినంతగా తెలంగాణలో ఆ పని జరగడం లేదు. పైగా క్షేత్రస్థాయిలో టీడీపీ కార్యకర్తలు కాంగ్రెస్ వారితోనే స్నేహం చేస్తున్నారు అనేందుకు అనేక ఉదంతాలు ఉన్నాయి. అందుకే 2 రాష్ట్రాల్లో 2 వైఖరులు పాటిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. చంద్రబాబును ఇండియా గ్రూప్లోకి ఆహ్వానించే ప్రయత్నం జరుగుతోందన్న వార్తలు కూడా వస్తున్నాయి. వస్తే ఉప ప్రధాని పదవి కూడా ఇస్తామని ఆఫర్ చేస్తున్నారట. కాకపోతే ప్రస్తుతానికి ఎన్డీఏని సేఫ్ అని టీడీపీ అధినేత భావిస్తున్నారు. చూడాలి భవిష్యత్తులో ఏం జరుగుతుందో. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.
తెలుగు.